everybody, welcome back to my channel. Na peru Monica Roches and everaina nannu first time chustunnataithe please consider subscribing. Everaithe returning subscribers unnaro, thank you so much for tuning in. So this is another Roll with Roches video. So Roll with Roches video is all about me rolling with life throughout the week. So నేను యూజువలీ బయటికి వెళ్ళేటప్పుడే వ్లాగ్ చేస్తాను, ఆర్ ఎల్స్ రోల్ విత్ రాచెస్ యూజువలీ బయటికి వెళ్ళేటప్పుడే చేస్తాను. బట్ ఇవాళ ఇంట్లో నుంచి స్టార్ట్ చేసిన, ఎందుకంటే మా మమ్మీ లేదు అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు గో ఎనీవేర్ అండ్ వీఆర్ గోయింగ్ టు బీ అట్ హోమ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ వెరీ టఫ్. సో ఓకే, వీళ్ళకి దోశలు అవుతున్నాయి. సో దోశలు అయ్యే గ్యాప్లో ఆకలి వేస్తుంది మనకి. సో అందరికీ దోశలు వేసిన తర్వాత మనం తినాలి కాబట్టి లాస్ట్ దోశ మంది ఉంటుంది కాబట్టి I am going to make orange juice for myself అప్పటి లోపల. సో నేను ఇక్కడ మంచిగా ఆరెంజెస్ కట్ చేసి పెట్టుకున్నా ఒక 4. ఐఎమ్ యూజింగ్ అగారో వాళ్ళది సిట్రస్ జ్యూసర్. ఇది చాలా సింపుల్ బేసిక్ సిట్రస్ జ్యూసర్, కాకపోతే ఏమంటారు ఎలక్ట్రిక్ జ్యూసర్ అనమాట. నాకు అస్సలు ఈ హ్యాండ్తో చేసుకునే దాంట్లో నేను అసలు బేసిక్గా జ్యూసే తాగను ఇంకా అంత కష్టపడే బదులు. సో ఇది వచ్చేసి అగారో వాళ్ళది. దీనికి ఇక్కడ పైన మూత ఇలా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ ఇందులో మనము ఆరెంజ్ పెట్టవచ్చు, ఇట్లా పెట్టి ఆరెంజ్ ఇట్లా అనొచ్చు అనమాట. సో మనం స్క్వీజ్ చేసే ఆప్షన్ ఏమి ఉండదు. ఇక్కడ మనం ఆరెంజ్ పెట్టగానే ఇక్కడ తిరుగుతుంది అనమాట. అండ్ జ్యూస్ ఇక్కడ నుంచి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. కింద జ్యూస్ అంతా కింద వస్తుంది. అండ్ ఇదేమో మనం ఇట్లా పెట్టి ఫిక్స్ చేసేయచ్చు అనమాట. సో దట్ మనం తిప్పడం ఏమీ ఉండదు. మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది ఎంత చేయాలి ఏంది అని. సో లెట్స్ సీ. ఇది క్లాక్ వైజ్ తిరుగుతుంది, పైకి వెళ్తుంది వెండి ఇది. ఓ నైస్. ఇది చూసిర్రా ఇట్లా పైకి వెళ్ళింది అండ్ నెక్స్ట్ మళ్ళీ కిందికి వస్తుంది. ఓకేనా? ఓకే, ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఏయ్ ఎక్సలెంట్ అవ్వా. అమ్మ పై వరకు వెళ్ళిందగో, అదే కిందికి కూడా వచ్చేస్తుంది. అసలు ఎంత మంచిగా అయిపోయిందో చూసిర్రా. మంచిగా వస్తుంది జ్యూస్, మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ మై ఫేవరెట్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని చెప్పాలి. ఎంత ఈజీ ఉందో అసలు. లిటరలీ ఒక గ్లాస్ నిండా వచ్చింది 4 ఆరెంజెస్కి, విచ్ ఇస్ లైక్ వితౌట్ మిక్సింగ్ వాటర్ అండ్ ఎనీథింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ వన్. ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే నేను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ సిట్రస్ జ్యూసర్స్, ఎలక్ట్రిక్ సిట్రస్ జ్యూసర్స్, నేను మార్కెట్లో చాలా వేరే బ్రాండ్స్ యూజ్ చేసినాను, ఇంత మంచిగా అయితే ఏది లేదు. సో ఒకవేళ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ప్రిఫర్ చేయండి. యా, సో నేను ఇప్పుడే పిజ్జా దోశ చేసుకున్నాను. పిజ్జా దోశ ఇస్ వన్ ఆఫ్ ద స్టేపుల్ అనమాట మా ఇంట్లో. మేము లిటరలీ ఆల్మోస్ట్ ఎవ్రీ 2 వీక్స్కి 1 వీక్కి ఖచ్చితంగా తినే ఫుడ్ అంటే ఇదే అనమాట. సో యా, ఎజెండా ఏంటి అంటే సర్వైవింగ్ త్రూ అవుట్ ద వీక్. ప్రతి దాంట్లో ఎజెండా అదే ఉంటుంది, సర్వైవింగ్ త్రూ అవుట్ ద వీక్ విత్ ఎ న్యూ బార్న్ అండ్ a 6-year-old who is watching Transformers as of now. But that's how life is. So మీరు చెప్పండి కబూర్లో ఏం జరుగుతుంది, లైఫ్ ఎట్లుంది, హౌ ఆర్ యూ రోలింగ్ విత్ యువర్ లైఫ్, బికాస్ ఐ am not doing well. చాలా స్ట్రెస్ ఉంది నాకైతే. 6.5 hours later. హలో, మమ్మీ వాళ్ళు లేరు ఇవాళ. సో నేను మీకు చాలా చూపిద్దాం అనుకున్నా నేను ఒక్కదాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాను అని. దోశ పిండి ఉంటే దోశలు వేసానని చెప్పా కదా. దాని తర్వాత వంట చేయాల్సింది, బట్ మా పాప బాగా క్రాంకీగా బిహేవ్ చేసింది. అండ్ ఆమెకు స్నానం చేయించేట ఆమె వచ్చి మసాజులు చేసి స్నానాలు అయ్యి ఇవన్నీ అయిపోయే లోపల ఐ కుడెంట్ టచ్ మై క్యామ్. సో చక్రి మా అత్తయ్య కాల్ చేసి, అంటే లైక్ అత్తయ్య కాల్ చేసినారు ఎట్లా ఏమైనా చేసుకున్నారా అని. సో యా, అత్తయ్య మాకు వండి పంపించినారు అనమాట డబ్బాలో.
పప్పుచారు అండ్ ఆలూ ఫ్రై, చక్రి ఫేవరెట్. అన్నం నేను పెట్టిన అబ్బా, దట్ ఐ డిడ్. సో మా నిలియాకి ఇప్పుడే మంచిగా ఫీడ్ ఇచ్చిన, పడుకుంది. బట్ మీకు తెలుసు కదా, మనం కూర్చోగానే లేస్తారు. ఐ డిడ్ అ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ ద బిట్వీన్, బట్ జస్ట్ లుక్ ఎట్ మీ. స్నానం చేయాలి, ఇట్లా చిట్ 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 లేస్తుంది. సమ్మర్ వచ్చేసింది అబ్బా, ఎంత చిరాకు. మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆ గ్యాప్లో ట్రాన్స్ఫార్మర్స్ వచ్చింది. ఎందులో వచ్చింది ట్రాన్స్ఫార్మర్స్? ఏదో టీవీ అదే అమెజాన్ ప్రైమ్లో అమెజాన్ ప్రైమ్లో ట్రాన్స్ఫార్మర్స్ వచ్చింది. సో ఈశాన్ నేను చక్రి కూర్చొని ఆ ట్రాన్స్ఫార్మర్స్ చూసినాము. ఆ తర్వాత ఇవాళ మీరు ఎప్పుడు చూస్తారో ఈ వీడియో ఆబ్వియస్లీ, బట్ ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి అండ్ బీజేపీకి వచ్చింది. ఐఎమ్ వెరీ ప్రో బీజేపీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఢిల్లీలో బీజేపీ వచ్చింది అని. అండ్ నేను పంప్ బాటిల్స్ అన్నీ కడిగి పెట్టినా అనమాట. సో నేను ఎందుకు పంప్ చేస్తాను అని మీకు ఎవరికైనా డౌట్ వస్తే, నేను పొద్దున్న లేవను, లైక్ 3:30 రాత్రి 3:30 ఆ టైంకి పడుకుంటాను అనమాట. లుక్ ఎట్ మై అద్భుతమైన డార్క్ సర్కిల్స్. ఎందుకు అట్లా ట్యాప్ ఓపెన్ చేస్తున్నారు అన్నన్ని సార్లు? ఓకే, సో నేను ఏం చేయనని చెప్పిన, పడుకోను రాత్రి 3:30 వరకు. సో ఒక ఫీడ్ పొద్దునకి పెడతా అనమాట. సో దట్ అది నాకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అది బాటిల్ యాక్సెప్ట్ చేయలేదు అనుకో, ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకని అట్లా బాటిల్ ఫీడ్ అది మర్చిపోకుండా ఒక ఫీడ్ పెడతా అనమాట. ఒకటి ఎప్పుడు బ్యాకప్ పెడతా నేను, లైక్ ఎమర్జెన్సీ ఎందుకంటే నాకు భయం వేస్తుంది. అంటే నాకు మిల్క్ సప్లై తగ్గిపోతే దానికి అది ఫీడ్ చేసిన తర్వాత కూడా ఏడుస్తుంది అనుకో, నాకు ఏది రీజన్ అర్థం కాదు కదా. సో నా ఆకలేసి ఏడుస్తుంది అనుకుంటా అనమాట. అందుకని ఒకటి రెడీగా పెడతా. అయ్యా ఇంత పాలు అయింది, ఇంటలేదు, వస్తలేదేమో పాలు అని భయం వేసి అది ఆ మిల్క్ వెంటనే థా చేసి వేడి చేసి అది నేను కళ్ళతో చూస్తూ తాగిపిస్తాను అనమాట, లైక్ ఎంత ml తాగుతుంది అని. సో అదంతా తాగింది అనుకో, అప్పుడు ఐ విల్ బీ లైక్ it's not my problem, it's her problem. So yeah, that happened. And నేను మీకు స్టెరిలైజర్ చూద్దాం అనుకున్నా, బట్ అది చూపిలేదు అనుకుంటా, చూపిస్తా. దిస్ ఈస్ ద స్టెరిలైజర్. ఇది స్టెరిలైజ్ చేస్తుంది, స్టీమ్ చేస్తుంది, దాని తర్వాత ఇది కంప్లీట్గా డ్రై చేసి ఇస్తుంది అనమాట. కనిపిస్తుందా? కంప్లీట్గా డ్రై చేసేసి ఇస్తుంది. ఇది ఫిషర్ ప్రైస్ వాళ్ళది అనుకుంటా. కంప్లీట్గా డ్రై చేసి ఇస్తుంది. అండ్ మనకి ఫైనల్గా తీసినప్పుడు ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా ఉండదు. సో అది మనకి కంప్లీట్గా డ్రై చేసిస్తుంది అనమాట. మనకి ఏమంటారు, డ్రాప్లెట్స్ ఉండవు, మనం సపరేట్గా డ్రై చేయాల్సిన అవసరం ఉండదు. లైక్ ఫ్రెష్గా దానిలో నుంచి తీసి పంప్ చేసి స్టోర్ చేసేసేయచ్చు. సో దట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ వింతగా టైర్డ్, స్నానం చేయాలి. ఇవాళ పొద్దున్న కాఫీ పడలేదబ్బా, దట్ ఈస్ ద ప్రాబ్లం. అండ్ మా ఆవిడ వచ్చేసినాడు. కమ్ ఈశాన్, కమ్. సో everybody told me about the first one being neglected after the second one is born. నేను చక్రి 100% ట్రై చేసినాము, బట్ స్టిల్ వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ you know what, I can't tell, but yeah. So how good are you behaving every day? Please don't tell that. ఎందుకు నువ్వు మాత్రం బిహేవ్ చేస్తావు, నేనైతే చెప్పొద్దు. ఓకే, చెప్పా మీరు వినలేదు, మర్చిపోయినానంతా. మంచిది, ఇది నా బొంగారమే, నాకు అన్నలేదు, నా బొంగారు కొండ. ఆకబో. No, but Mama said he's pointing, eat. We all have to eat. Time 3:30 అవుతుంది. పొద్దున్న పిజ్జా దోశ తిన్నాడు, కొంచెం ఎక్కువ తిన్నాడు అనమాట. సో సార్కి ఆకలి వేయట్లేదు, లేకపోతే ఈ పార్టీకి ఫుల్ ఆకలి వేసేస్తుండింది. ఓకే, లెట్స్ ఈట్. అండ్ ఇంకా మస్త్ అయిపోయింది, లెట్స్ గో అవుట్. ఓకే, నేను స్నానం చేసి రెడీ అయిన తర్వాత లెట్స్ గో అవుట్. ఇంకా బయటకు పోకుండా ఉండడం నా వల్ల అవుతలేదు. ఇంకా లెట్స్ గో అవుట్. చక్రి ప్లీజ్ let's go out. ఇక్కడ కాదు,
పన్నీర్ కలుపు, కొంచెం కలుపు, ఎక్కువ కలుపు, మళ్ళీ కారం ఏంటంటు అట్లనే తింది ప్లీజ్ న్యాచురల్గా. పెరి పెరి మసాలా. ఓకే సో దానికి ఫీడ్ ఇద్దామని వెళ్ళి అట్లనే పడుకున్నా ఇంకా. యా సో ఐ బ్యాడ్లీ నీడ్ కాఫీ పడలేదని చెప్పినా కదా, కాఫీ తాగకపోతే అట్లనే ఉంటుంది, ఏం చేయాలనిపిది ఏం లేదు. ఇంకొద్ది రోజు అయితే కోల్డ్ కాఫీ తాగొచ్చు, బట్ యాజ్ ఆఫ్ టుడే లెట్. కొన్నే మిల్క్ ఉంటే ఇందులో వేసేసిన అనమాట నేను. సో వాట్ ఐ డిడ్ ఇస్ ఐ యాడెడ్ సమ్ ఎక్స్ట్రా షుగర్, ఎందుకంటే చక్కెర చేదు కాఫీ తాగాడు, హీ నీడ్స్ కొంచెం చల్ల కాఫీ, కొంచెం స్వీట్ ఉండాలి కాఫీ. అండ్ ఎందుకు వేసిన అంటే ఐ జస్ట్ వాంటెడ్, ఒక్కదాన్నే తాగలేను కదా ఇంత కాఫీ, సో కొంచెం షేర్ చేస్తాను అనమాట. లే బేబీ కాఫీ విత్ నానా. ఇంటి నిండా డైపర్లు, వైపులు, బాడీ లోషన్లు, డైపర్ ర్యాష్ క్రీమ్లు. ఎబ్బే తీసుకో తాగు. ఓవర్ చేయకు, నీకోసం ఎక్స్ట్రా షుగర్ వేసినాను. అసలు సన్ వాంట్ డ్రింక్ కాదు, అసలు బేసిక్ కదర్ ఉండదు గైస్ నాకు ఇంట్లో, బేసిక్ కదర్ ఉండదు. నేను వెళ్ళిపోతా ఎటన్నా, వీడి కొంత మా ఆయన అసలు দেখతాను కూడా দেখతలేడే పోవాలి. నువ్వు ఎంత ఓవరాక్షన్ చేసినా తెలుగు హోంవర్క్ చేయాల్సిందే. లేవు చూడు చక్రి, తెలుగు హోంవర్క్ చేయమంటే వేస్తాడు, చెయ్యు. తెలుగు వస్తలేదు మా వానికి. ఇంకొంచెం తాగు, కొంచెం తాగు. ఇంకొంచెం తాగు, కొంచెం తాగు చక్రి. ఓకే తీయందా? వి లిజన్ అండ్ వి డోంట్ జడ్జ్ అని వీడియోస్ వస్తున్నాయి చూసిరా మీరు? అట్లాంటి వీడియో చేయాలి అని అనుకుంటున్నాను నేను చక్రికి చెప్పి. వి లిజన్ అండ్ వి డోంట్ జడ్జ్ అని. షాక్ అయిపోతాడేమో నేను చెప్పే వాటికి. వి లిజన్ బట్ వి డోంట్ జడ్జ్ కాదు, తెలుగు రాకపోతే ఎవరైనా జడ్జ్ చేస్తారు. పో తెలుగు దీపో. నేను చేస్తా తెలుగు. లేచింది పో. ఇంకా కాఫీ కూడా తాగనియదు బా. ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగిన రోజులు అవుతుందో. హలో, ఓకే సో నా స్నానం అయిపోయింది ఫైనల్గా. ఐ మేడ్ సమ్ కాఫీ అండ్ ఓపిక వచ్చింది, సో స్నానం చేసిన. అండ్ ఈవినింగ్ అవుతోంది. అండ్ వాట్ ఐ ఆమ్ డూయింగ్ రైట్ నౌ ఈజ్ నేను ఆల్మోస్ట్ రెడీ. నా హెయిర్ ఓకే, నా హెయిర్ చాలా చాలా ఏమంటారు, ఐ షో యూ. సి ఇది ఫ్రెష్లీ వాష్డ్, అంటే ఫ్రెష్లీ అంటే నిన్న వాష్ చేసిన హెయిర్ అనమాట. సో ఐ లైక్ ఇట్, ఇట్స్ నైస్, ఇట్స్ సాఫ్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. బట్ నా హెయిర్ టెక్స్చర్ ఏదైతే ఉందో ఐ లైక్ దిస్ టెక్స్చర్ ఆల్సో, ఐ డోంట్ మైండ్ ఇట్ అట్ ఆల్. బట్ బయటికి వెళ్ళినప్పుడు ఇట్ గెట్స్, ఐ కాంట్ మేనేజ్ ఇట్ అనమాట. సో ఐ ప్రిఫర్ స్ట్రైట్నింగ్ మై హెయిర్. సో స్ట్రైటన్ చేసేద్దాము. ఓకే సో ఐమ్ ఆల్ రెడీ. నా హెయిర్ కొంచెం స్ట్రైటన్ చేసిన, ఎక్కువ కాదు, మేనేజబుల్ అన్నంత. దట్ దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ, ఐ కెన్ మేనేజ్ దిస్ కైండ్ ఆఫ్ హెయిర్. అండ్ దెన్ ఐ వోర్ దిస్ వెరీ క్యూట్ ఇయర్ రింగ్స్ అండ్ దిస్ హార్ట్ పెండెంట్. అండ్ మేకప్ ఈజ్ వెరీ బేసిక్. నేను రీల్ తీసిన ఈ మేకప్ది, సో ఐల్ జస్ట్ షో యూ. మేకప్ ఏం లేదు, జస్ట్ బేసిక్ గెట్ రెడీ, ఎవ్రీడే గెట్ రెడీ లాగా. అండ్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ మై బ్యాగ్. ఇది డైలీ ఆబ్జెక్ట్స్ అని ఒక బ్రాండ్ అనమాట.
చాలా పాత బ్యాగ్ ఇది. కాకపోతే దీనిపైన షాపింగ్ ఈజ్ మై కార్డియో అని ఉంటుంది అనమాట. సో నేను ఎప్పుడన్నా మేము తినడానికి వెళ్తున్నాము, ఐడియల్ లేక్ దగ్గరికి వెళ్దామని అనుకున్నాం అనమాట. సో బయటికి రాను కార్లోనే కూర్చొని తింటా అని అనుకుంటున్నాను. నేను కొత్తది చేంజ్ అయినప్పటి నుంచి నేను వెళ్ళలేదు. సో దిస్ ఈజ్ వాట్ అంటే దిస్ వర్క్స్ ఫర్ మీ అనమాట. ఇది తీసుకొని వెళ్ళిపోతా, ఇది అలా పెట్టేస్తా. అండ్ నిలియా బాగా ఏడుస్తుంది. సో ఫస్ట్ దానికి ఫీడ్ చేసేసి అండ్ ఎవ్రీబడి ఈజ్ రెడీ అనమాట. ఇంట్లో వేసుకునే బట్టలే వేసుకొని వెళ్తున్నాం. ఐ జస్ట్ వాంట్ బి అ లిటిల్ ప్రెజెంటబుల్ బికాస్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఎవరో కలిసినారు అండ్ నేను పని మనిషి కన్నా ఘోరంగా ఉండే. సో యా, ఐ విల్ జస్ట్ టేక్ దిస్ అండ్ వీఆర్ గుడ్ టు గో. కార్లో మాట్లాడుతా. బాయ్. హాయ్. ఓకే, ఇది రెడీ అయిపోయింది. మంచిగా బో పెట్టేసి రెడీ చేసేసిన. భలే ముద్దు ఉంది కదా నాకు. లుక్ అట్ హర్. ఓకే, come on Nilia, let's go. She's well fed and she's wearing this cute pajama, night pajama and night shirt, and she's good to go. Hey Nilia, ellama. Oh, she's shocked. Na room lo first time వచ్చింది. She's shocked. Oh, even మేము ఆల్మోస్ట్ వచ్చినట్టే వచ్చినాము. ఫస్ట్ టైం కదా మాకు. వీఆర్ ఆల్మోస్ట్ దేర్. ఈశాన్ వెనకాల ఉన్నాడు. నిలియా పాపం దాని బుట్టలో బజ్జుంది. అండ్ చక్రి ఈజ్ డ్రైవింగ్. ఓకే, ఇక్కడ కార్ పార్కింగ్ ఉంటుందా, కార్లలో పెట్టుకొని తినొచ్చా అర్థం కావట్లేదు. యూజువల్లీ ఇంతకుముందు అయితే కార్ ఉండేది, మేము మంచిగా కార్ పెట్టుకొని ఆ కార్లో కూర్చొని తినేటోళ్ళము. ఇక్కడ ఎట్లుంటుందో సిచ్యువేషన్ తెలియట్లే. నాకైతే అలా లేదన్నట్టే అనిపిస్తుంది. మా నిలియా లేచింది అండ్ ఫీడ్ కూడా వేసిన ఇప్పుడే. నేను పడుకుంటే త్రూ అవుట్ అనుకున్నా కానీ పడుకోలేదు. లేచింది సడన్గా, లేచి ఫుల్ ఏడ్చింది. ఇంకా వెంటనే తీసుకొని ఫీడ్ అయితే వేసేసిన. మాకు ఫైనల్లీ పార్కింగ్ దొరికింది. ఎంతసేపు పట్టిందో బాబో ఇక్కడ. నేను చక్రి అనుకున్నాం ఇంకా నెక్స్ట్ టైం బండి పైన రావడం చాలా బెటర్ అని. ఇది అరుస్తుంది రోయ్. ఓకే, యా, ఫైనల్లీ పార్కింగ్ అయితే దొరికింది. అండ్ చక్రి ఇక్కడ మీసో మోజో వెళ్ళినాడు. నేను హైదరాబాద్లో ఇంతవరకు రామెన్ తినలేదు, చక్రి కూడా తినలేదు. చాలా రామెన్ ప్లేసెస్ వచ్చినాయి కానీ నాకు ఎందుకో అసలు ఏది ట్రై చేయబుద్ది అవ్వలేదు. సో చక్రి ఫైనల్లీ ఇక్కడ చూసి ఒకసారి ట్రై చేసి చూద్దాము, లైక్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ అన్నట్టు. సో యా, వీఆర్ ట్రైయింగ్. ఓకే, సో దిస్ ఈజ్ మీసో స్పెషల్ రామెన్ అంట. సో యా, లెట్స్ ట్రై దిస్. ఓకే, చికెన్ అండ్ సీ ఫుడ్. ఓకే, సో దిస్ ఈస్ కొరియన్ ఫ్రైడ్ చికెన్. ఇక్కడ వింగ్స్ ఉన్నాయి, నాకు వింగ్స్ చాలా ఇష్టము. సో యా, I need a place to put the cam. Okay, this is not shaking, I hope. Okay, that right. Let me taste the broth. Nice. I think it's a special broth for this miso special ramen. Broth will be different. Mantara chicken ramen kanda is broth different. Very nice. चिल्ला मत उसके ऊपर. Yum. Next we have identi pot biryani, taza pot biryani. So good this is. మాకు యాక్చువల్లీ బొంగులో బిర్యానీ తినాలని ఉండింది, బొంగులో చికెన్ బిర్యానీ, బట్ దానికి 20 minutes పడుతుందంట. అండ్ ఎనీవేస్ దిస్ ఇస్ నాట్ ద లాస్ట్ టైమ్ వీఆర్ గోయింగ్ టు కమ్ కాబట్టి యా, వీ టుక్ దిస్ వన్. అండ్ చక్రి ఎక్స్ట్రా చికెన్ తీసుకొని వచ్చిండు అనమాట. సో దిస్ ఇస్ నాట్ హౌ యూ గెట్ ఇట్. ఓకే, సో బిర్యానీ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ ఇట్లా రాత్రి కార్లో చల్లగా తింటే కూడా బాగుంటుంది కదా. సో ఆ ఫీల్ వల్ల ఏమో కానీ నాకైతే బాగా నచ్చింది అబ్బా బిర్యానీ. సో యా, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే అబ్బా. మళ్ళీ రేపు ఐ డోంట్ నో, ఇవాళ మార్నింగ్ నుంచి నిలియా బాగా పడుకుంది. సో రాత్రి మొత్తం మేలుకునే ఉంటుంది, నాకు అర్థమైపోతుంది ఆ సీన్ ఇవాళ. సో రేపు చూద్దాం ఇంకా ఎట్లుంటుంది సిచ్యువేషన్ అని. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి నేను మేలుకోవాల్సి వస్తుంది. బట్ యా, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. రాత్రి 11:15 అవుతుంది, ఇంకా time to go home. The next day. Good afternoon guys. Time almost 1:30 అవుతుంది. నేను బ్లాగ్ చేస్తున్న విషయం మర్చిపోయినా. యా, బట్ పెద్దగా ఏం జరగలేదు. మమ్మీ డాడీ లేరు కదా, ఈశాన్ ఒక్కడే పడుకోనని ఫుల్ గొడవ చేసిండు. అట్లా ఇట్లా చేసి నేను పడుకోబెట్టేసి వచ్చినా కానీ అర్ధరాత్రి పొద్దున ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి వచ్చిండు. ఆ బెడ్ పైన నలుగురం పట్టలేదు, నాకు అస్సలు నిద్ర పట్టలేదు.
నేను పడుకునేది 3:30కి రాత్రి. 5:30కి లేచిన, ఇంకంతే నా పని గాన్ కేస్. ఇట్లా కాదని చెప్పేసి పడుకోవడానికని ఇక్కడికి వచ్చిన, వేరే రూమ్లోకి వెళ్ళి పడుకున్నా ఒక్కదాన్ని. నేను ఇంకా వీళ్ళు ముగ్గురు పడుకున్నారు ఒక దగ్గర. నేను పడుకున్నా ఎప్పుడు 7 o'clockకి పడుకొని 11కి లేచిన. 7కి పడుకొని 11కి లేచిన. అప్పటి నుంచి మా పాపతోనే అయిపోయింది. దానికి స్నానం చేయించటం వచ్చింది, స్నానం అయింది, బట్టలు, ఇంకంతే. ఇంకా ఇవన్నీ అయినాయి. అసలు నేను వ్లాగ్ ఒకటి మొదలు పెట్టిన అన్నది కూడా గుర్తులేదు నాకు. ఎనీవేస్, సో ఇవాళ సండే కాబట్టి చక్రి బ్రేక్ఫాస్ట్ చేసిండు. ఏం లేదు, మా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ శాండ్విచెస్. నాకు వారంకి ఎవ్రీడే రోజు పొద్దున్న శాండ్విచ్ ఇచ్చినా తింటా. నేను చేసుకొని తినమన్నా, రోజు పొద్దున్న శాండ్విచ్ తినమన్నా తింటా. హలో సో ఈశాన్ వీళ్ళంతా చెత్తేస్తున్నాడు. పోనా సదిరేసుకో పదా, సదిరేసుకో పదా. అది ఐ డోంట్ వాంట్ టు షో దట్ మిస్. ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉందో చూడండి, అంత సార్ట్ చేయాలి. చేసేయలేదు, ఎందుకంటే చేసిన ప్రతిసారి మళ్ళీ వస్తుంది. ఎనీవేస్, ఇది అవకాడో ఎగ్ శాండ్విచ్. హీస్ వెరీ గుడ్, హీ మేక్స్ వెరీ నైస్ శాండ్విచెస్. బాగుంది చెప్పి. యమ్. పొద్దున్న నుంచి కాఫీ కూడా పడలేదు. సో కాఫీ నా డ్రెస్కి మ్యాచ్ అవుతుంది. కాఫీ కప్ ఏదో అది జులై మూవీలో అంటే చూడు, కట్టె నుంచి బయటికి అంటే కట్టెన్ బయటనే ఉన్నట్టు. ఇగో నా కాఫీ కప్ ఇక్కడ పెడితే కాఫీ కప్ కూడా కనబడతలేదు. హలో అగైన్. స్నానం లేదు, ఏం లేదు. వీళ్ళు తింటున్నారు మంచిగా ఇక్కడ కూర్చొని. నేను తినాలి ఇప్పుడు. మా అత్తయ్య వచ్చి పుట్టించిపోయింది. అన్నం ఒకటి ఇక్కడ వండుకున్నాము, ఇంకా తినాలి ఇప్పుడు. తినేసి లాస్ట్ వీడియో చూసారు కదా. ఓకే, సో మేము షార్క్ ట్యాంక్ చూస్తున్నాము. చక్రికి ఫుల్ ఇష్టం షార్క్ ట్యాంక్. నాకు బేసిక్గా కొత్త బ్రాండ్స్ ఏమన్నా బట్టలవి వస్తే ఐ విల్ ఫీల్ ఓకే, దెర్ ఇస్ సంథింగ్ నైస్ అని. అదర్వైజ్ ఐఎమ్ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దట్. టూ మచ్ టెక్నికల్ స్టఫ్ అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ ఏమంటారు యూస్ఫుల్. మై మదర్ ఇస్ కాంప్లికేటెడ్ అంటే ఈడొకడు. ఓకే, ఎనీవేస్, సో వీఆర్ ఈటింగ్. మీరు చూస్తారా అబ్బా షార్క్ ట్యాంక్? మీరు చూసేటట్టయితే నాకు కింద కామెంట్ చేయండి, చూస్తారా చూడరా ఏంటి అని. చక్రి అయితే ఇట్లా కొత్త వాళ్ళని ఏమంటారు స్టార్టప్, ఒక కొత్త స్టార్టప్ కూడా మిస్ అవ్వకుండా చూస్తాడు. లైక్ లిటరలీ వాళ్ళు ఏం చేసిర్రు, ఎప్పుడు చేసిర్రు, ఎక్కడి నుంచి చేసిర్రు, వాళ్ళకి ఐడియా ఎట్లా వచ్చింది, ఎట్లా ఎగ్జిక్యూట్ చేసిర్రు అంతా చూస్తాడు. నేనేమో జస్ట్ ఆ బ్రాండ్ చూసి ఆ బ్రాండ్ని గూగుల్లో కొట్టి వాళ్ళకి యాప్ ఉందా, బట్టల యాపా, అది మేకప్ యాపా, అవి చూస్తా అంతే, అంతకు మించి చూడను. చక్ర అయితే ఇట్లా ఇన్ డెప్త్ చూస్తాడు. ఎవరు ఎక్వైర్ చేసిర్రు, ఎంతకు ఎక్వైర్ చేసిర్రు, ఎన్ని క్రోర్స్ ఎక్వైర్ చేసిర్రు అని. మీరు చూస్తారా చెప్పండి నాకు. ఓకే గైస్, సో ఐమ్ ఈటింగ్ అండ్ దిస్ ఇస్ హౌ మై ప్లేట్ లుక్స్. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అయితే ఇది కనిపిస్తుంది, ఇది గోంగూర పచ్చడి, ఇది మెంతం కూర టమాటా, ఇది పప్పు, ఐ డోంట్ లైక్ పప్పు, అండ్ ఇది ఆలు. నిన్న చూసిరు అనుకుంటా కదా, అదే ఆలు ఫ్రై, రెస్ట్ ఆఫ్ ది ఆలు ఫ్రై ఐమ్ ఈటింగ్. అండ్ ఇది స్పెషల్ ఇవాళ. రైస్ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఇది ఏం వేయకుండా పండించిన ఆర్గానిక్ రైస్. మా మామయ్యకి చాలా తెలిసిన వాళ్ళు, క్లోజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా తక్కువ పంట వేసినారంట. సో అందులో లైక్ ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ కోసం వేసుకుంటే మామయ్యకి ఇచ్చినారనమాట. అది చాలా తక్కువ వచ్చినాయి. మామయ్య అడిగినారంట ఇంకా కావాలి, నెక్స్ట్ ఫసల్ ఏమంటారు, నెక్స్ట్ పంటలు, నెక్స్ట్ క్రాప్లో కావాలి అని అడిగినారంట. దిస్ ఇస్ లైక్ గోల్డ్ గైస్, దిస్ ఇస్ గోల్డ్. ఇది తినాలంటే మీకు చాలా రాసి పెట్టి ఉండాలి. లేకపోతే మీకు ఒక పొలం ఉండి అందులో మీరు మందులు వేయకుండా వరి వేసి బియ్యము తక్కువ పాలిష్లో తీసుకునేటంత ఓపిక అండ్ బేసిక్గా అవన్నీ ఉండాలి. మా అత్తయ్య చెప్తున్నాను అనమాట, అన్నం కొంచెం లావుగా అవుతుంది అండ్ చల్లగా అయ్యే కొద్దీ గట్టిగా అవుతుంది అని. నేనైతే
ఆర్గానిక్ ఏం లేకుండా ఉంది అంటే ఇది బియ్యం ఉట్టి బియ్యం లాగా ఉండి బుక్కాలి అని అన్నా సరే తినడంలో తప్పలేదు అని. బికాస్ మనకు దొరికే రైస్ బయట అంతా ఇది స్క్రాప్. మేము చాలా రోజుల నుంచి మనం మంచి రైస్ తీసుకుంటుండే కదా, ముందు నుంచి కూడా మేము బయట మార్కెట్ రైస్ కాకుండా ఇట్లనే రైస్ తీసుకుంటుండే అనమాట. లైక్ ఆర్గానిక్, కొంచెం పెస్టిసైడ్ ఫ్రీ ఆ స్టైల్లో. బట్ దిస్ ఈజ్ లైక్ లిటరలీ like this is like literally very very good one. మీకు గోంగూర ఇష్టమా? నాకు చాలా ఇష్టము. నాకు గోంగూర ఇన్ ఎనీ ఫార్మాట్ ఇష్టం. గోంగూర చట్నీ, గోంగూర పచ్చడి, గోంగూర కర్రీస్ ఇష్టం. గోంగూర పప్పు తప్ప నేను అన్ని తింటా. బట్ గోంగూర మటన్ ఈజ్ లైక్ మై మోస్ట్ ఫేవరెట్ ఫుడ్. ఓకే బాయ్. హాయ్ గాయ్స్, నేను రికార్డ్ చేస్తున్న విషయం మళ్ళీ మర్చిపోయినాను. గజనీకి ఒక లిమిట్ ఉంటుంది కదా, టైం లిమిట్, ఇంత నుంచి ఇంతవరకు ఏమంటారు మర్చిపోతాడు అని చెప్పేసి. నాకు అట్లా దాని ఏడుపు అనమాట, మర్చిపోతున్నా నేను. వెల్కమ్ టు మామ్ బ్రెయిన్. బట్ సో పాయింట్ ఏంటి అంటే నేను అసలు ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ వాజ్ ఐ విల్ నాట్ షాప్ ఎనీథింగ్ అని. ఒక్క నిమిషం. ఓకే, ఐ విల్ నాట్ షాప్ ఎనీథింగ్ అని అనుకున్నా. అస్సలు ఈ సంవత్సరం నేను షాపింగ్ అసలు ఏ రకమైనవి కొనను, వెదర్ ఇట్ బి బట్టలు ఆర్ వెదర్ ఇట్ బి మేకప్ ఆర్ ఎనీథింగ్. బట్ నేను లాస్ట్ 2 yearsగా కాటుక, మస్కారా, ఫౌండేషన్స్, మస్కారా కొన్నట్టున్న మధ్యలో. బట్ మిగిలినవి ఫౌండేషన్స్ కానీ అవి కానీ ఏం కొనలేదు. మా చెల్లి US నుంచి వచ్చేటప్పుడు షార్లెట్ టిల్బరీ ఫౌండేషన్ అది తీసుకొచ్చింది. దానికి షేడ్ డార్క్ అయిందో ఏదో అయ్యింది, నాకు ఇచ్చేసింది అనమాట. దట్ ఐ హ్యావ్. అండ్ అంతే, ఇంకా మిగిలినవన్నీ ఎక్స్పైర్ అయిపోయినాయి. అండ్ నేను యూజ్ చేస్తా ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్. బికాజ్ ఎవ్రీ 2 yearsకి కొత్త ఐ షాడో ప్యాలెట్ నేను కొన్నాను. అది కూడా 4,000-5,000 పెట్టి అది పడేయాలంటే మనకు అవ్వదు. బట్ ఐ షాడో ప్యాలెట్స్, ఫౌండేషన్స్ వరకు ఐ యూస్ టు యూస్. బట్ ఏమైందంటే నా స్కిన్ చాలా సెన్సిటివ్ అయ్యిందనమాట. ఈ 2 yearsలోనే నేను మేకప్ వాడడం మానేసిన తర్వాత సెన్సిటివ్ అయింది. ఓవర్ ద ఇయర్స్, మేబీ ప్రెగ్నెన్సీయో ఏంటో నాకు తెలియదు కానీ ఇట్ బికేమ్ వెరీ వెరీ సెన్సిటివ్. సో వాట్ ఐ డిడ్ వాజ్, నేను నా స్కిన్ హీలింగ్, ఐ వాజ్ హీలింగ్ మై స్కిన్. సో ఇప్పుడు నాకు ఏమంటారు ఎక్స్పైర్డ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ పెట్టాలన్నా, ప్రైమర్స్ ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ 2 layers కన్నా కొంచెం మంచివి పెడదాము అంటే లైక్ కొత్తవి పెడదాము. లేకపోతే మళ్ళీ ఏదైనా ర్యాష్ అట్లా ఏమన్నా అయితే ఇంకా డర్మటాలజిస్ట్ దగ్గరికి ఉరకాల్సి వస్తుంది. అండ్ ఇంకా ఆమె నన్ను కుట్టడం ఒకటే తక్కువ ఉంటుంది. సో అందుకని ఐ వాజ్ లైక్ ఓకే, ఐ విల్ నాట్ ఏమంటారు యూజ్ దోస్. ఇంకా కాటుకలు అవి తీసుకున్నా అనమాట. సో ఐ హ్యావ్ దిస్ హ్యూజ్ ప్యాకేజ్ ఫ్రమ్ నైకా. అండ్ ఐ హ్యావ్ దిస్ హ్యూజ్ ప్యాకేజ్ అంటే వాళ్ళు పంపించింది కాదు, సమ్డే పంపిస్తారేమో. కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది కొన్నా అనమాట నేను. నా వాలెట్కే కానీ నోరుంటే ఈ పాటికి అది తిట్లకి నేను చచ్చిపోయేదాన్ని. బట్ ఇట్స్ ఓకే, యూ ఓన్లీ లివ్ వన్స్. అడుక్కు తిన్నా బాగా బతకాలి. ఓకే, నెక్స్ట్ ఈ హాల్ నేను సపరేట్గా వీడియో షూట్ చేద్దామని ఫిక్స్ అయినా అనమాట. బికాస్ hello everybody, my name is Monica Rachis and I make content on beauty and lifestyle. బ్యూటీ మీద ఒక వీడియో కూడా చేయలేదు ఇప్పటి వరకు నేను. ఓకే, ఇంతకు ముందు చేసిన మేకప్ వీడియోస్, బట్ చాలా రోజులు అవుతుంది చేయక. అండ్ ఇట్స్ హై టైమ్ ఐ మేక్ బ్యూటీ కాంటెంట్. సో I have to make beauty content right now. So మీకు ఏమన్నా బ్యూటీ అండ్ ఇఫ్ యూ థింక్ I can give you beauty related advices, do let me know in the comment section below what kind of beauty videos you want. నేను ఈ వీడియోలో కూడా సేమ్ డైలాగ్ చెప్తా, బికాస్ ఈ వీడియో ఇవాళ వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నాను నేను. గైస్, వీ హ్యావ్ టు షూట్ దిస్ వీడియో, ఎడిట్ దిస్ వీడియో అండ్ అప్లోడ్ దిస్ వీడియో టుడే. అన్నిటికన్నా కష్టం ఇస్ thumbnail making. సో I have to do everything. ఒకవేళ if we do everything today and upload this video by 7:30 PM, which is my upload time, 7 to 9. ఇప్పుడు టైం 2 o'clock అవుతుంది. సో 2 to 7 మధ్యలో ఉన్న టైంలో we have to film this video, we have to edit this video and we have to upload this video. And if we can do this, I will treat myself to something nice. నా మేకప్ బ్రషెస్ అయితే ఇట్స్ అ హోల్ అనదర్ స్టోరీ, బికాజ్ ఐ హ్యావెంట్ యూజ్డ్ దెమ్, సో ఐ హ్యావెంట్ క్లీన్డ్ దెమ్. అవన్నీ క్లీన్ చేయాలి ఇప్పుడు.
అదో పెద్ద టాస్క్ ఇప్పుడు. సో ఎనీవేస్ నేను డాటిన్కి వాళ్ళది స్ట్రాబెరీ డ్యూ స్పాట్లైట్ స్ట్రోబ్ క్రీమ్ యూజ్ చేస్తున్నా. డూ లెట్ మీ నో ఇఫ్ యూ వాంట్ మీ టు డూ అ స్కిన్ కేర్ ఎసెన్షియల్స్ అవి ఎట్లా చేస్తా ఇంకా నేను. బట్ యా నాకు ఇది చాలా చాలా ఇష్టము. ఇది స్ట్రోబ్ క్రీమ్ లాగానే ఉంటుంది, స్ట్రోబ్ క్రీమే, కాకపోతే ఇందులో వైటమిన్ B5 అండ్ నియాసినమైడ్ ఉన్నాయి. అండ్ నేను ఇది లైక్ ఐ టేక్ దిస్ ఇంతే తీసుకుంటా అండ్ నా స్కిన్కి ఏదో ఫిల్టర్ వేసినట్టే ఉంటుంది తెలుసా. ఇట్ లుక్స్ సో గుడ్, అసలు ఎంత బాగుంటుందో. బై ద టైం అంటే నార్మల్గా లిక్విడ్ హైలైటర్స్ మనకి ఇచ్చేదానికి అండ్ మ్యాక్స్ స్ట్రోబ్ క్రీమ్కి మధ్యలో ఉంటుంది, మధ్యలో కాదు, స్ట్రోబ్ క్రీమ్ కన్నా తక్కువే ఉంటుంది. ఇట్స్ వెరీ సటిల్ గ్లో, బట్ యా ఇట్ లుక్స్ సో గుడ్. మీకు ఇప్పుడు పెట్టిన తర్వాత కనిపించదు, బట్ ఇట్ జస్ట్ ఇట్ డస్ సంథింగ్ టు మై స్కిన్ అబ్బా. ఇఫ్ యూ హ్యావెంట్ యూజ్డ్ ఇట్ ఆర్ మీకు దాని గురించి తెలియకపోయినా డూ యూజ్ ఇట్ వన్స్. అండ్ మీకు ఇది ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాదు, ఇన్ఫ్యాక్ట్ చాలా చాలా అఫోర్డబుల్. నేను ప్రైస్ నాకు తెలిస్తే ఇక్కడ పెట్టేస్తా. చాలా చాలా బాగుంటుంది ఇది. డూ యూజ్ దిస్ అండ్ సీ ఇఫ్ యూ లైక్ ఇట్ యాజ్ ఏమంటారు ప్రైమర్, గ్లోయి ప్రైమర్ లాగా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ మచ్ టు మై స్కిన్. ఇది స్విస్ బ్యూటీ వాళ్ళ లిక్విడ్ కన్సీలర్, నా దగ్గర ఉన్న షేడ్ 04. ఇప్పుడు నాకు ఇది ఎట్లుంటుందో కూడా తెలీదు. ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఇట్ విల్ బీ నైస్. ఓకే, సో ద హెయిర్ ఇస్ డన్. అండ్ నేను రీసెంట్గా ఒక షాంపూ, కండిషనర్ అండ్ అనదర్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నా అండ్ ఇట్స్ వర్క్డ్ సో వెల్, ఎస్పెషలీ నా డ్రై హెయిర్కి. మై హెయిర్ యూస్ టు బీ వెరీ వెరీ డ్రై అండ్ ఇప్పుడు ఇది ముట్టుకుంటే లైక్ ఇట్స్ వెరీ సాఫ్ట్, ఇట్స్ నాట్ ఫ్రిజీ, ఇట్స్ నైస్. సో యా, సో ఐమ్ డన్. I'll shoot the haul video and I'll get back. Those are very very basic and ఏమంటారు, ఐ నీడ్ దెమ్, ఐ రియలీ రియలీ నీడ్ దెమ్. సో అందుకనే కొన్న మేకప్ ప్రోడక్ట్. ఓకే, సో అయిపోయింది నా ఫిల్మింగ్ అండ్ యా ఐ లుక్ ప్రిటీ నైస్. మేబీ లైట్స్ వల్లనో ఏంటో కానీ ఐ లుక్ వెరీ నైస్. ఓకే, సో యా నా బ్యాక్గ్రౌండ్ చూసిరా, నా కౌచ్ ఎంత గలీజ్ ఉందో, నా కౌచ్ ఎంత గలీజ్ ఉందో చూడండి. దాన్ని యాక్చువల్లీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన సామాన్ అంతా అక్కడ ఉంది. సో ఐ హ్యావ్ టు సార్ట్ దట్ అవుట్, తర్వాత సార్ట్ చేస్తా. బట్ యా ఇంత చెత్త అయిపోయిందో నా టేబుల్ అంతా. సో ఇదంతా సర్దుకోవాలి, ఇప్పుడు సర్దుకోవాలి. ఐ హ్యావ్ టు ఎడిట్ ఆల్సో. లెట్ మీ సీ టైం ఎంత అవుతుంది. ఓకే, 2:43. గుడ్ జాబ్. సో ఐ హ్యావ్ like 4 more hours and I can edit. I have to make the thumbnail and I have to go ahead. Okay, bye, let's go. Okay, so నేను ఎడిట్ చేస్తున్నా ఇంకా. లైక్ ఐ ఎడిట్ ఇన్ హాల్. నేను హాల్కి వచ్చేసి హాల్లో ఎడిట్ చేస్తున్నా బికాస్ నాకు ఎడిటింగ్ అప్పుడు ఐ నీడ్ సంథింగ్ ఎల్స్ టు కీప్ ప్లేయింగ్, అదర్వైజ్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వెరీ లోన్లీ అని. ఐ డోంట్ లైక్ ఎడిటింగ్ అట్ ఆల్. ఎవరైనా ఎడిట్ చేసేటోళ్ళు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది బికాస్ ఎడిటింగ్ ఈజ్ సో టఫ్ నాకు, ఫర్ మీ. నేను గంటకు ఒక వీడియో ఫిల్మ్ చేయమన్నా ఫిల్మ్ చేస్తా కానీ ఐ కాంట్ ఎడిట్. ఐ డోంట్ లైక్ ఎడిటింగ్. బట్ యా, సో టైమ్ ఇట్స్ 10 to 3. యా, సో ఐవ్ చేంజ్డ్ బ్యాక్ ఇన్ టు మై ఇంటి పైజామాస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ఎడిటింగ్. ఓకే, సో నేను లంచ్ స్కిప్ చేసిన ఇవాళ. పొద్దున్న కూడా కాఫీ ఒకటే తాగిన. అది లేకుండా బతకలేను కాబట్టి బేసిక్గా నాకు రోజు స్టార్ట్ అవ్వదు అది లేకపోతే, ఓపిక అసలు రాదు. సో నేను లంచ్ బదులు రాగి జావా చేసి ఇచ్చింది మమ్మీ. సో రాగి జావా తాగుతున్నా. ఇట్లానన్నా బక్క అయితేనేమో చూడాలి. పెద్ద దీని నిండా తాగుతుంది. నాకు తెలిసి నా ఐడియా ప్రకారం అయితే 120 calories కన్నా ఎక్కువైతే ఉండదు. సో యా, ఎడిటింగ్ ఆల్మోస్ట్ లాస్ట్ వరకు వచ్చేసింది అబ్బా. ఇంకొక 15 minutes అయితే అయిపోతుంది. టైం 4 అవుతుంది. ఇంకొక 15 minutes అయితే అయిపోతుంది. ఆ తర్వాత నాకు ఇంకో గంట థంబ్నెయిల్ చేయడానికే పడుతుంది. అది ఐ హేట్ బట్ యా థంబ్నెయిల్ చేయాలి. కానీ ఇంకొక 15 minutesలో ఈశాన్ వస్తాడు. వాడు వస్తే వాడి వెనకాల పడడానికి అయిపోతుంది. చూడాలి. ఓకే, అయిపోయింది గైస్. ఐ డిడ్ ఇట్. It's 5 o'clock and I did everything. I uploaded the video and I ఏమంటారు thumbnail కూడా చేసేసిన. Look,
thumbnail కూడా వేసేసిన, అప్లోడ్ కూడా చేసేసిన అండ్ షెడ్యూల్ చేసేసిన. 7 o'clockకి 5 అవుతుంది ఇప్పుడు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. యా, ఐ వర్క్డ్ వెరీ హార్డ్. అండ్ ఈశాన్ వచ్చిండు చేంజ్ చేసుకొని, ఐ జస్ట్ షో యూ ఇట్. ఈశాన్ వచ్చిండు చేంజ్ చేసుకొని తెలుగు డిక్టేషన్ రాస్తున్నాడు. రాయ్. సోపతి అయిందా? ధనం. ఈశాన్ తెలుగు చాలా బాగా వచ్చేది వాడికి. లైక్ హీ యూస్ టు బి వెరీ గుడ్ తెలుగులో. బట్ ఇంజరీ అయ్యి 5 days స్కూల్కి వెళ్ళలేదు. అప్పుడు వాడికి గుణింతాలు నేర్పించేసిండ్రు. సో హీస్ హ్యావింగ్ అ వెరీ టఫ్ టైమ్ రైట్ నౌ. ధనం. I still have to upload the links, products అన్నిటివి లింక్స్ అప్లోడ్ చేయాలి కింద. సో అప్లోడ్ అయిపోయింది కాబట్టి లింక్స్ కొంచెం ఆరామ్సే చేసేసి డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేయొచ్చు అని వీడికి చదివిస్తున్నా. బట్ ఈ డిక్టేషన్లో ఇంకొక 2 words అయిపోతే అయిపోతుంది. రేపటికి ఎగ్జామ్ ఉందన్నమాట, డిక్టేషన్ ఎగ్జామ్. సో యా, లాట్ ఆఫ్ వర్క్. Much later. You guys, do you know what is happening right now? I am shooting, I want to shoot for ఒక్క మాట. సో మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే, ఒక్క మాట అనేది ఇట్ యూస్ టు బీ అనదర్ ఛానల్ ఆఫ్ మైండ్ వేర్ నేను ఏమంటారు, I used to make sit and talk videos, usually real life stories చెప్పేదాన్ని అందులో. అండ్ ఇట్ వాస్ సో క్లోజ్ టు మై హార్ట్. ఈవెన్ ఇప్పుడు ఆలోచించినా కూడా ఐ ఫీల్ సో ఎమోషనల్. ఒక్క మాట గురించి ఆలోచించినప్పుడు జనాలకు అర్థం కాదు. నేను దాన్ని చాలా లైట్ తీసుకున్నాను అనుకుంటారు. ఆర్ ఎల్స్ యూనో నేను దాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు. ఐ డోంట్ హ్యావ్ ప్రాపర్ కమిట్మెంట్ టువర్డ్స్ దట్ ఛానల్ అని. బట్ ఇట్ వాస్ హర్టింగ్ మీ అలాట్. నేను చాలా దగ్గర చెప్పిన ఇట్ వాస్ హర్టింగ్ మీ అలాట్ అని. బికాస్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఇట్ వాజ్ ఎమోషనల్లీ వెరీ డ్రైనింగ్ ఫర్ మీ. అందరి స్టోరీస్ నేను ఎవ్వరికి నో చెప్పేదాన్ని కాదు తెలుసా. ఎవరి స్టోరీ చెప్పినా వినేదాన్ని. అండ్ మనము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఈవిల్ ఉంటుందండి సొసైటీలో. you're నాట్ రెడీ ఫర్ ఇట్. అండ్ పీపుల్ హూ గో త్రూ, మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు బయటికి చెప్పుకోకుండా వాళ్ళ లోపలే దాచేసుకుంటారు. దట్ ఈస్ ఈవెన్ మోర్ హర్టింగ్ టు నో దట్ సంథింగ్ సో బ్యాడ్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ వాళ్ళు ఎవరికి చెప్పుకోలేకపోయినారు అని. అండ్ somehow it used to break me so much. I tried a lot to keep that channel alive, but I couldn't. But now I'm going to make it into a fun way and I am so happy. I am just feeling so emotional at the moment. I was just pumped. Ninna నేను Nykaa haul చేసిన కదా, that was a sit and talk video I made after so many days. And I had this idea, ఒక్క మాటని నేను పాడ్కాస్ట్ ఛానల్ లాగా చేయాలి అని. బట్ ఇట్ జస్ట్ డిడ్ నాట్ హ్యాపెన్. ఎందుకో నాకు కూడా తెలీదు. ఐ కుడెంట్ టేక్ దట్ ప్లంజ్ ఆర్ ఏమంటారు, ఐ కుడెంట్ టేక్ దట్ డెసిషన్ స్ట్రాంగ్గా. సో నౌ I've decided that I will do it no matter what అని. బికాజ్ నేను ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా ఎప్పుడు Q&A పెట్టినా సరే ఒక్క మాట అని అడుగుతుంటారు. బికాస్ నేను ఆ ఛానల్లో ఎవరికో ఇంపాక్ట్ అవుతుందని చేయలేదు. ఐ వాంటెడ్ పీస్ ఫర్ మై సెల్ఫ్. నేను నా కోసము నాకు పీస్ ఉంటుంది, ఐ వాంట్ టు టాక్ కాబట్టి చేసిన ఛానల్ అది. బట్ ఇట్ హెల్ప్ సో మెనీ పీపుల్ ఇన్ ద వే దట్ I can't tell you how much it has impacted some people ani. So I feel so happy that, you know, it's okay. Late ayi undochu, but చాలా టైం అయిపోయి ఉండొచ్చు అని. బట్ ఐ స్టిల్ థింక్ దెర్ ఆర్ నో పాడ్కాస్ట్ ఛానల్స్ who are doing what I want to do. So I think it's going to be nice. Malli this I am not doing for anything. Yeah. నిజం చెప్పాలంటే మొత్తం యూట్యూబ్లో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఛానల్ దట్ డిజర్వ్స్ 1 million సబ్స్క్రైబర్స్, ఇట్ ఈస్ దట్ ఒక్క మాట ఛానల్. నేనని కాదు, నా బదులు ఏ క్రియేటర్ అలాంటి కాంటెంట్ పెడుతున్నా సరే ఐ వుడ్ హ్యావ్ విష్డ్ దట్ వాళ్ళకి అంత మంచి రెస్పాన్స్ రావాలని. ఇట్స్ ఓకే, ఇట్స్ జస్ట్ 8,000 సబ్స్క్రైబర్స్. బట్
ద వ్యూస్, ద కామెంట్స్, ఆ 8,000 మెంబర్స్‌లో నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు ఒక వీడియోలో కాకపోతే ఇంకో వీడియో కన్నా దానికి కామెంట్ చేసినోళ్ళు ఉంటారు దట్ ఇట్ హ్యాస్ హెల్ప్డ్ మీ అని. అండ్ అందుకని నేను ఆ ఛానల్‌లో ఇన్ని రోజులు వీడియో పెట్టకపోయినా సరే సబ్స్క్రైబర్ కౌంట్ తక్కువ కాలేదు, విచ్ ఈజ్ సో ఎమోషనల్ అగైన్ ఫర్ మీ. బికాజ్ నేను ఇక్కడ క్రియేట్ చేసే కాంటెంట్ సబ్స్క్రైబర్స్ రావాలి, నా ఛానల్ పెరగాలి అన్న మైండ్ సెట్తో క్రియేట్ చేస్తా. బట్ నేను అక్కడ క్రియేట్ చేసే కాంటెంట్ మాత్రం ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఒక్కరికి హెల్ప్ అయినా చాలు అనే మైండ్ సెట్తో రిలీజ్ చేసేదాన్ని. లైక్ అట్లీస్ట్ నాకు చెప్పిన వాళ్ళకి హెల్ప్ అయినా చాలు, వాళ్ళకి భారం తగ్గినట్టు అనిపించినా చాలు అన్న ఒపీనియన్ ఉండేది నాకు. బట్ it is what it is, but we are starting off. I really hope that we make very good content in that. Andarki help aye content, అందరు రిలేట్ అయ్యే కాంటెంట్, అబ్బా మాకు కూడా అన్నట్టు రిలేట్ అయ్యే కాంటెంట్ ఉంటే బాగుండు. బికాజ్ ఐమ్ టర్నింగ్ ఇట్ ఇంటూ అ పాడ్కాస్ట్ ఛానల్. ఇట్స్ గోయింగ్ టు బీ జస్ట్ మీ టాకింగ్ అబౌట్ మై ఎక్స్పీరియన్సెస్. అండ్ నేను ఏమనుకుంటున్నా అంటే ఐ టేక్ రిఫరెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీస్ అండ్ షేప్ ఇట్ అప్. అంటే I will not lie, but I will include those. Like నాకు ఇలా ఒకళ్ళు చెప్పారు that this has happened in their life, so I think అని I'll take references from that అని. So yeah. Okay. ఓకే. సో నా షూట్ అయిపోయింది. ఐ హావ్ చేంజ్డ్ మై లిప్‌స్టిక్ బికాజ్ నేను ఇప్పుడే ఒక షార్ట్ ఫిల్మ్ చేసినుండే అనమాట. యూట్యూబ్ షార్ట్. నాకు ఓ మై గాడ్ ఇది ఎలా ఉంటుంది అని. వై డు ఐ లుక్ సో వాష్డ్ అవుట్? ఐ డోంట్ నో వై. లైటింగ్ ఇష్యూవా? ఓకే. సో యా, మద్రాస్ కాపీ నా లిప్స్ పైన ఎలా ఉంటుందో చూద్దామని చూపించినాను. ఇక్కడ కూడా మీకు తెలుస్తుంది. ఇట్స్ లైక్ అ వెరీ నైస్, టూ మెనీ లైట్స్. ఓకే, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. Okay, this is how it looks on me, Madras copy, and I have to change right now. I feel so happy. I shot finally, and నేను ఇప్పుడు చేంజ్ చేసుకొని I will start editing. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేస్తే అక్కడ కింద మీకు ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ పోస్ట్ పెట్టినా, ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.